మీరు చూస్తున్నారు నందికొండ వార్తా స్రవంతి. నా పేరు సమతా ప్రసాద్. शम्नो मित्र संवरुणः शम्नो भवत्पर्यमा शम्न इन्द्रो बृहस्पतिः शम्नो विष्णुरुरक्षमः त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वमेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तं नावतु तं वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ तत्संयो रावणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे दैवे स्वस्तिरस्मिनः स्वस्तिर्मानुषेभ्यः गोत्वं जिगादिवेद्यं शम्नास्ते शं धृषुदे ॐ शान्ति शान्ति शान्तिः सत्यं रावणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपदे दैवे स्वस्तिरस्तुः स्वस्तिर्मानुषेभ्यः सहस्रशीर्षः पुरुषः सहस्राक्षा सहस्रपात् सभावं विश्वतावृत्ता अत्यदिष्टदशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्चुर्यो उतामतत्वशेषाणः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो जायाशुपुरुषः आदो स्नेहापवात्पुनः ततो विश्वन्निक्रामतो शासनार्थयभि तस्मात् विराजयायिता विराजादिपुरुषः प्रजापतिर्जिता अस्याद्भुम्मतः यत्पुरुषः विषः देवा इत्यवन्ददा वसन्तोऽस्य तमेवं विद्वान् मृतयः भवते नान्यः पन्दायणाय विजयते प्रजापत्यन्तः अजायमानो बहुधा विजायते तस्य धीरा परिजान्तिं मरीचेन पदविच्छन्ति योधसः यो देवेभ्यो आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्राह्मणे ॐ शान्ति शान्ति शान्तिः त्वमेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तं नावतु तं वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः लिंगारण्यं देश्या धर्मपत्नी समेतस्य सह कुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विजयाभय आयुरारोग्यैश्वर्यावृद्धिस्तुमनवाञ्छा फलसिद्धिरस्तु असमानस्य गोत्रभवस्य सुमन नामदेस्य मानसानां स्वर्णमानसावदेवत्याः सभा सह कुटुम्बानां शिवनद्वारगोत्रभवस्य रामकृष्णनामदेस्य रेणुकानन्द सभा सह कुटुम्बानां राजाप्रसादं देस्य मधुराल भवस्य समाज सह कुटुम्बानां अस्मानस्य गोत्रभवस्य नीलगोत्रभवस्य अशोक रेड्डी नाम देस्य समाज सह कुटुम्बानां नेम्बर చెప్పండి చాలు भवस्य जगदीश नाम देस्य जानकी नाम समाज सह कुटुम्बानां भवस्य नरेंद्र नाम देस्य विजय नाम देस्य समाज सह कुटुम्बानां भवस्य बाबू रावण भवस्य नागवेणव सभा सह कुटुम्बानां अस्मानस्य कोराळ भवस्य नागराज सभा सह कुटुम्बानां
ముఖ్యంగా నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు జానారెడ్డి గారు, యువ నాయకుడు ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు, మన నల్గొండ ఎంపీ రఘువీరెడ్డి గారు, స్థానిక నాయకత్వంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న కర్ణాటక లింగారెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞుడిని. ఈ కౌన్సిలర్లు అందరికీ కలుపుకుని పోతూ ఏ చిన్న చిన్న సమస్యలు అందరితో పరిష్కరించి మాట్లాడి లింగారెడ్డి గారి సలహాతో ముందుకు వెళ్తానని హామీ ఇస్తున్నాను. అందరికీ శుభోదయం. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన జానారెడ్డి సార్ గారికి, అలాగే ఎమ్మెల్యే జేవీ రెడ్డి సార్ గారికి, అలాగే ఎంపీ రఘువీరెడ్డి సార్ గారికి, అలాగే మా పెద్దలు లింగారెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నేను తీసుకున్న ఈ యొక్క పదవిని నా దగ్గరికి వచ్చిన ఏ సమస్యనైనా మా పెద్దలతో, అలాగే నా తోటి కౌన్సిలర్లతో, అందరు మెంబర్స్తో, స్టాఫ్ మెంబర్స్తో అందరితో కలిసి నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేస్తూ, ముఖ్యంగా నాకున్న ఎజెండా ఏంటంటే మన ఈ నందికొండ మున్సిపాలిటీ ఒక ఉన్నత స్థాయిలో మన జిల్లా స్థాయిలో ఇది మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఈరోజు నూతనంగా ఎన్నుకోబడినటువంటి నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ స్వర్ణ మానస గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గుడపర్తి రాజాప్రసాద్ గారు, కమిషనర్ గారు అశోక్ రెడ్డి గారు, అన్ని వార్డుల పేరున వార్డుల సభ్యులు, పుర ప్రముఖులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో మన యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా పెద్దలు జానారెడ్డి గారు సూచనలు సలహాల మేరకు పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారు జయవీర్ గారు, మేమందరం కూడా మిమ్మలను సెలెక్ట్ చేసి ప్రజల యొక్క మన్ననలు పొంది మీరందరూ ఎన్నికైనందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. చాలా పెద్ద మెజారిటీతోటి గెలిచినారు అందరూ కూడా. ఇలా రాష్ట్రంలోనే ఒక నందికొండ మున్సిపాలిటీకి ఒక మంచి పేరు, ఇప్పుడు ఎన్నికల్లో చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాము. అదేవిధంగా రాబోయే రోజులల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే చిన్న మున్సిపాలిటీ, అటు గ్రామ పంచాయతీకి కంటే పెద్ద, మున్సిపాలిటీ కంటే చిన్న మధ్యన ఇది. కానీ దీన్ని మున్సిపాలిటీ చేసినారు, అయినా కూడా కొంత రెవెన్యూ ఇక్కడ, ఎందుకంటే గ్రామాలల్లో భూములు ఇక్కడ ఏవి కానీ ప్రైవేట్ ఆస్తులు లేవు, ఇండ్ల పన్నులు లేవు, కాబట్టి మనకు రెవెన్యూ చాలా తక్కువ. అయినా కూడా పోయినటువంటి బాడీ ఏదో విధంగా ఈ యొక్క 5 సంవత్సరాలు వాళ్ళు కంప్లీట్ చేసినారు. కానీ ఇప్పుడు అనుకోకుండా మీకు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త బాడీకి కొన్ని అవకాశాలు వచ్చినాయి. మనకు వాస్తవంగా మున్సిపాలిటీకి డైరెక్ట్గా పన్నుల రూపేనా కానీ, ఇంకో బడ్జెట్ రూపేనా కానీ ఏది రాకున్నా కూడా ఇవాళ మన యొక్క నందికొండ మున్సిపాలిటీకి 42 కోట్లతోటి అమృత్ స్కీమ్ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అది మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరి యొక్క దాంతో మీరు రాగానే ఇప్పుడు ఎక్కడ కానీ మీరు చూడాల్సింది ఒకటి, మీ బాధ్యత. మనకు ఇచ్చినటువంటి 42 కోట్లు వాస్తవంగా ఇంకా మిగులుతాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రతి మీ యొక్క వార్డులల్లో ఏ ఇంటికి కూడా నీళ్లు రాలేదనేది రాకుండా చూడవలసిన బాధ్యత మీది. ఏ ఇంటికి నీళ్లు రాలేదంటే అది తప్పనిసరిగా మీదే తప్పు. మీకు కావాల్సినంత డబ్బు ఉంది అక్కడ, మీరు వాళ్ళ ఎమ్మటి చేయండి. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఏఈ గారు, ఇక్కడ సురేష్ అని ఏఈ ఉంటాడు, డిఈ మేడం ఉన్నది, వీళ్ళందరూ ఉంటారు. మీతోటి కాకపోతే ఏదైనా ఉంటే మా నోటీస్ తీసుకురండి తప్పనిసరిగా ఆ యొక్క కార్యక్రమం. ఎందుకంటే ఫస్ట్ ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చే అక్కడ కార్యక్రమం తీసుకొస్తే మీకు చాలా మంచి పేరు వస్తుందని చెప్పి నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోడ్లు గతంలో కొన్ని వేసినారు, కొన్ని గత సంవత్సరం మనకు టెండర్లు అయినాయి. కొన్ని అనివార్య కారణాలు అంటే
ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం వల్ల మన పైలాన్ కాలనీ చాలామంది ఏంటంటే ఎలక్షన్ ముందు చెప్పినారు ఏదో ఒక రోజు అన్నారు. కాదు, మనం ఎలక్షన్ కంటే ముందు చేసినాము, కానీ తర్వాత 2 రోజులకు 3 రోజులకు వద్దులేండి రిస్క్, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది కదా, ఏదో ఒక చిన్న కంప్లైంట్ పోతుంది వద్దని చెప్పినాము. ఇప్పుడే నేను మాట్లాడడం జరిగింది డివిఎన్ గారితో, కాంట్రాక్టర్ గారితో. తప్పనిసరిగా ఈ వారంలో ఏ పరిస్థితుల్లో కూడా మీకు ఆ రోడ్డు ప్లస్ దాన్ని బట్టి ఇంకా 3 కోట్ల రూపాయలకు మనకు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అవన్నీ కూడా మీకు నేను చెప్పేది ఏంటంటే అవన్నీ ఏవేవి రోడ్లు శాంక్షన్ అయ్యాయి అవన్నీ కూడా రేపు ఎల్లుండి ఒకరోజు మనందరం కూర్చొని తప్పనిసరిగా మీకు అవన్నీ కూడా ఇస్తాం. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీ వాడకట్లలో ఈ ఇచ్చిన రోడ్లు పోగా ఇక మిగతా మనకు కావాల్సిన నిన్న మనం ఎలక్షన్లో కొన్ని వాగ్దానాలు చేసినాం, కొన్నిగా చాలా చేసినాం. అవన్నిటి కూడా మళ్ళీ 15 కోట్ల రూపాయలు కూడా టెండర్ అయిపోయింది. అది కూడా ఒక 10-15 రోజులలో రోడ్లు స్టార్ట్ చేస్తారు. ఆ మొత్తం అయిన ఆ రోడ్లన్నీ చేస్తే నాకు తెలిసినంత వరకు హిల్కాన్లో పైలాన్లో రోడ్లు అనేది మిగిలవు. ఎక్కడన్నా చిన్న సందులు గొంతులు తప్పితే ఒక ట్రాక్టర్ పోయే అటువంటి 8 ఫీట్లు కానీ 10 ఫీట్లు 8 ఫీట్లు మినిమం ఉంటే తప్పనిసరిగా వేస్తారు. కానీ మరీ 6 ఫీట్లు 4 ఫీట్లు ఉన్న రోడ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏదైనా కూడా అన్ని మేజర్ రోడ్లన్నీ అవుతాయి. అవన్నీ మీకు అవకాశం అనుకోకుండా కలిసి వచ్చిన అవకాశం. ఎందుకంటే మీరు వచ్చే నాటికే ఆడ రెడీగా ఆడ అన్నం పెట్టి మీరు తినటమే అంతే, ఇక రెడీగా పెట్టి కూర్చున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా మీకు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఈ 2 మేజర్గా. ఇక తర్వాత దీనికి రెవెన్యూ విషయము ఇదంతా కూడా ఆలోచించాలి. ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీ అందరం కూడా కూర్చొని పెద్దల సలహా జానారెడ్డి గారి సూచన సలహాల మేరకు, ఎందుకంటే దీనికి రెవెన్యూ లేదు, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద ప్రభుత్వ పరంగానే మీకు బడ్జెట్ ఇప్పియాలి తప్పితే ఇక్కడ మనకి ఎలాంటి, ఎందుకంటే జీతాలు కూడా అనుకుంటాను 7-8 నెలల నుంచి జీతాలు కూడా లేవు. కాబట్టి జీతాలు లేవు కాబట్టి వేరే దాని కొరకే మనం దీనికి ఏదైనా స్పెషల్ ఫండ్ ఇస్తే తప్పితే గవర్నమెంటే దీన్ని ఆదుకోవాలి. కాబట్టి తప్పనిసరిగా ఆ విషయంలో మనందరం కూడా గౌరవ ఎంపీ గారు కానీ గౌరవ శాసనసభ్యులు, ముఖ్యంగా శాసనసభ్యులు, ఎందుకంటే స్టేట్ బడ్జెట్ కాబట్టి శాసనసభ్యులను అవసరం ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర పంపించైనా కూడా తప్పనిసరిగా ఆ యొక్క బడ్జెట్ ముందుకు తీసుకొచ్చేసి మీరు మంచి పేరు, ఎందుకంటే చూస్తుండగానే మనకు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడ అవసరం ఉన్నా కూడా మనకు బడ్జెట్ ఉన్నది, ఇంకా కూడా బడ్జెట్ పెట్టిస్తున్నారు. కాబట్టి ఈ 3 ప్రాథమికంగా మీరు ఈ 3 రోడ్లు, వాటరు ప్లస్ ఎలక్ట్రిసిటీ ఈ 3 చూసినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది. ఏమన్నా డ్రైనేజ్ కూడా అందులోనే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉన్నది. ఎక్కడైతే ఇప్పుడు గతంలో చేసిండ్రు అవసరం ఉంటే డ్రైనేజ్ కూడా చేస్తారు. కాబట్టి ఏదైనా కూడా మీరు నిత్యం చాలా చిన్న మీ వార్డ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కేవలం, ఎందుకంటే 1000 ఓట్లే కాబట్టి ఆ యొక్క మీరు రోజుకు ఇట్లా మార్నింగ్ వాక్ వెళ్ళినా కూడా రోజు చూసుకొని 1 గంట 2 గంటలు చాలు మీరు చూసినట్లయితే మీరు ప్రజలలో మమేకమై రాబోయేటువంటి, ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ నాగార్జున సాగర్లో రానటువంటి మెజారిటీ మనకు వచ్చింది. గతంలో పెద్దలు జానారెడ్డి గారికి కూడా ఎన్నడూ రాలే అంత మెజారిటీ మన ఎమ్మెల్యేకు జేవీ రెడ్డి గారికి వచ్చింది. దానికి అనుగుణంగా నిన్న అవతల అంటే లోకల్ బాడీ కొంచెం ఫైట్ ఉంటుంది, అయినా కూడా మీ అందరికి వచ్చినట్టు చూస్తే కేవలం మనం 200 ఓట్లే తక్కువ వచ్చినాయి అంతే. అంటే మనం ఆనాటికి ఈనాటికి ఏమీ తగ్గలేదు ప్రజలలో. మన మీద కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఇక్కడ ఉన్న ఎంపీ ఎమ్మెల్యే గారి ప్రభుత్వం మీద, పెద్దలు జానారెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం ఏమాత్రం తగ్గలేదనేది మనకు నిరూపణ అయింది. దాన్ని మీరు అదే చేసుకుంటూ ఈ 2 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాలు తప్పనిసరిగా మీరు కష్టపడి మీకు వచ్చిన మెజారిటీ కంటే కూడా రెట్టింపు మెజారిటీ మన జేవీరు గారు ఎమ్మెల్యే గారు చెప్పారు 4000 మన టార్గెట్, 4000 కంటే తగ్గొద్దు. నిన్న 3200 వచ్చింది మనకు. కాబట్టి 4000 తగ్గకుండా అంటే మీరు తలా 50 తెచ్చుకున్నా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 50 ఓట్లు నిన్న మీకు వచ్చిన ఓట్లకు మీ యొక్క కృషి వలన మీరు చేసినట్లయితే తప్పనిసరిగా వస్తుందనే నమ్మకం మాకుంది. ఏదైనా కూడా మీరందరూ కూడా కష్టపడి మంచి మీకు వచ్చినటువంటి అవకాశాన్ని, ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు ఇక్కడ నిలబడ్డ వాళ్ళు అందరూ అర్హులే, సీనారుడే, రామకృష్ణ అడలుడే, ఆడ ఉన్న జనార్దనారుడే అందరూ అర్హులే. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, ఇంకా 10-15 మంది ఉన్నారు ఇక్కడ నిలబడి. కానీ అయినా కూడా కొన్ని సమీకరణాలు సామాజిక దాని కొరకు మీకు అవకాశాలు వచ్చినాయి అంతే తప్పితే వాళ్ళు మీకంటే తక్కువ కాదు, చాలా ఎంఐఎంఏలు ఉన్నారు. అయినా కూడా మీకు ఇవ్వడం జరిగింది టికెట్. ఇది బీఫార్మ్ టికెట్ ఇచ్చాము కాబట్టి ఇది పార్టీ పరంగా గెలిచారు. కాబట్టి మీరు ఆ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ఖచ్చితంగా కష్టపడి
మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని చెప్పి భావిస్తూ మీ అందరికి మరొకసారి విషయం చెప్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకొని మరలు చేసినట్లయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీకు ఒక అవకాశం వస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి అభిమానం ఇచ్చి ముగిస్తున్నాను. పోయిన సంవత్సరం 2025లో పైలానో హీ కాలనీలో 1200 మందిని కోతులు కరిచాయి సార్. ఇది అధికృత లెక్కలు సార్. కోతుల విషయానికి మన శాసనసభ్యులు జేవీ రెడ్డి గారు చెప్పారు. ఈ వారం 10 రోజులలోనే గతంలో కూడా 2 సార్లు పట్టించింది కూడా జానారెడ్డి గారు, 2 సార్లు కూడా వారి సొంత నిధులతోటి సొంత డబ్బులతోటి పట్టించారు. ఇప్పుడు కూడా మన ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా 100% ఎమ్మెల్యే గారు వారి సొంత నిధులతోటి, ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు సొంత నిధులతోటి ఈ వారం 10 రోజులల్లో ఆల్రెడీ మేము చూస్తున్నాం, కోతులు పెడతలను దేవలాడుతున్నాం. తప్పనిసరిగా మీకు 2-3 నెలల్లో కోతులు పెడత లేకుండా చేసే బాధ్యత తప్పనిసరిగా మాదని చెప్పి మీకు తెలియజేస్తాం. వచ్చినామా? థ్యాంక్ యూ. మా కౌన్సిల్ మీరు ఒకసారి అసలు సంపాదించండి. చేయమని ఎవరైనా రైట్ ఇక రండి రంగారెడ్డి రైట్ రైట్ ఒకటి ఎక్కడి నుంచి కదా అనుకోకుండా అది పోయిందంటే మేము అది పోయింది అనుకోకుండా అనుకోకుండా మేము అట్లా వస్తే ప్రేమ ఆగదు ప్రేమ ఆగదు. మీరు జరుగుతున్నారు. రైట్ సీనియర్ ఇది ఇస్తారేం కాదు. రేపు ఉన్నదా రే కసేపు ఉన్నదా బొకే ఇస్తాం. మళ్ళీ ఆ ఫోటో రావద్దురా, బొకే కూడా పట్టుకుంటే ఫోటో లింగాడి సార్ ఒకటి ఉంటే అయిపోతుంది. బొకే ఇచ్చి అందరి చేతికి ఇచ్చేయమ్మా. వీళ్ళకేనా? ఓకే రైట్ అయ్యో అమ్మా రైట్. కొంచెం ముందుకు అనుకో నీ త్యాగం కనీసం అందరూ అయిపోయి మీరు అడ్డు బోర్డు లేకునే లేదు. మీరు అటుపక్క కూర్చోండి, వాళ్ళని ఇటుపక్క రమ్మని. మీరు అడ్డుకోక కూర్చోండి, బోర్డులు ఏమన్నా పర్లేదు. మిమ్మల్ని గుర్తించారు బోర్డు. అందరూ ఎవరు స్థానాలు చేస్తున్నా కూర్చుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ కొండ. ఇప్పుడు కూడా వద్దన్నారు కదా కాదా? లక్కీలైన నీకంటే అయితా చెప్పాడు వచ్చే కరగడ చెప్పాడు. అయిపోయిందా? రైట్ బయట గ్రూప్ ఫోటో తీసుకున్నా. ఇక ఎవరెవరు పిల్లు బయటికి గ్రూప్ ఫోటో గ్రూప్ ఫోటో శాలవాళ్ళు మీ ట్రేడ్ మార్క్. నేను ఎప్పుడు శాలవాళ్ళంటే అన్నపూర్ణ ఆడుకుంటుంది. శాలవాళ్ళంటే వాళ్ళే కాదు. రైట్ చేయండి చేయండి. రాజే అది చూద్దాం.
రైట్. ఆగండి ఆగండి కాదు అవతల మా ప్రోగ్రామ్ కానీ ఏదో మీరు ఏం తేండి తేండి ఏమన్నా తేండి తొందరగా. సార్ ఒకసారి మీకు సన్మానించుకుంటాండి అమ్మాయి దగ్గర సార్ దగ్గర ఓకే రైట్. బయట ఫోటో దిగితే నేను వెళ్ళిపోతాను. రైట్ రైట్. పెట్టామా నువ్వు పెట్టు కేకు. చైర్మన్ తోడు చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు పట్టుకో. నేను మీ చేయి ఒక్క నిమిషం చెప్తా కదా. రైట్ ఓకే ఇట్లా పట్టుకో ఇట్లా. రైట్ ఇట్లా నా చేయి పట్టుకోవా. రైట్ ఇద్దరు పట్టుకోండి. ఓకే ఓకే పైకి చూస్తాను. రైట్ కొద్దిగా నేను అమ్మో రైట్. ఈయనకేం కాదు. రెండు రకాలు కదా. రెండు కాదు నా దగ్గర రెండు ఉండవు. నువ్వు ఇప్పుడు కాదు ఇంకా 10 ఏళ్ళకైనా ఇప్పుడు 45 ఏళ్ళు అయింది. ఒకటే రకం ఏమున్నా డైరెక్టే. నమస్తే నమస్తే. ఓకే ఓకే రైట్ రైట్. చూడలేదు నేను చూసా ఇప్పుడు కానీ నిన్ను చూడలేదు. రైట్ తప్ప అట్లేం లేదు. మేము ఎలక్షన్ వరకు ఎలక్షన్ తర్వాత ఏం ఉండవు. రైట్ రైట్ తప్ప రైట్ రైట్ ఓకేనా. ఇక గ్రూప్ ఫోటో తీద్దాం పండి. బయటికి సార్ ఒక విషయం సార్ బయట ఫోటోలు దిగుదాం. సార్ బయటకు వస్తూ ఉంటుంది. నేను వెళ్ళిపోయినాక ఇక మీరు దిగండి. ఎన్ని అయినా దిగండి. ఒక 4 వెళ్ళిపోతుంది. ఇది ఓపెన్ చెలుప ఇవ్వండి బయటికి ఇవ్వండి. సార్ కూడా చాలా క్లోజ్ అమ్మా మాకు. 25 years కానీ ఇక నేను నోట్ ఓకే థ్యాంక్ యూ. మనకు కూడా రాజమాతి ఫోటో వచ్చేస్తా గ్రూప్లో వస్తుంది. సాగర్ ఈ అవకాశం తెచ్చిందా నువ్వు ఫోటో తీసాను కాదా ప్రసాద్. ఈ అవకాశం తెచ్చిందా నువ్వు. రైట్ సార్ థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా మా రోటరీ క్లబ్ కలిసారు కదా. వస్తున్నా మైకిల్ తీసుకున్నాను. 3 ఇచ్చేసేయండి అన్న నాకు ఇచ్చేసి. చూస్తూనే ఉండండి నందికొండ వార్తా స్రవంతి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.